కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలు, పరిశుద్ధమైన నామానికి వందనాలు, శక్తి కలిగిన మీ నామానికి వందనాలు. సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయములో ముందుగా మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం, మా మధ్యకి దిగిరమ్మని ప్రాధాయపడుతున్నాను. నీ ఆలోచన ప్రపంచంలోనికి నాయన ఒక్క అడుగు నా చేయబట్టుకున్నాను, నడిపించండి, మమ్మల్ని నడిపించండి. నా భక్తి జీవితంలో, ఇదిగో మా భక్తి జీవితంలో ప్రభువా, నీ సాక్షాత్కారమును పొందుకుంటూ ప్రభు అగ్ని వలె నాయన, మరియు అపరంజి వలె నాయన మేమందరము నిలుచులాగును ప్రభువ. మేమందరమును నాయన ఇదిగో నీ సన్నిధిలో ప్రభువ అగ్ని దివిటీల వలె కనబడులాగున నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో నాయన, నీవే మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు బాగుపడతాయి, నువ్వు మాట్లాడితే మా జీవితాలు వర్ధిల్లుతాయి. నువ్వు మాట్లాడమని మాత్రము ప్రాధాయపడుతున్నాను. నన్ను మరుగుపరచండి, నీ స్వరమును, నీ శబ్దమును వినిపించండి. మా అందరిలోనికి నీ జీవమును ప్రసరింప చేసిన ఆయన బాగు చేయమని వేడుకుంటున్నాను. ఎక్కడెక్కడైతే ప్రభువా ఇదిగో నాయన బాగు చేయబడవలసిన వారమై ఉంటున్నామో, ఎక్కడెక్కడైతే ప్రభువా ఇదిగో సరి చేయబడవలసిన వారమై ఉంటున్నామో, ఆ ప్రదేశాలు నీకు మాత్రం స్పష్టంగా తెలుసు తండ్రి. వాటన్నిటిని బాగు చేయండి. నీ సత్యమందు ప్రభువా ఇదిగో అగ్ని స్తంభముగా ఒక్కొక్కరిని నిలువబెట్టమని, నీ కృపను అందరి పక్షముగా విస్తరింప చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథాన్ని మనలో అందరం కూడా చదువుతా ఉంటాం. అయితే బైబిల్ గ్రంథాన్ని చాలా మంది ఏం చేస్తారంటే, నాకు నచ్చినట్టుగా నేను అర్థం చేసుకుంటాను. నేను ఒక మాట చదివాను, ఆ మాట నాకు బాగా నచ్చింది, నాకు బాగా ఫేవర్గా ఉంది, నాకు నచ్చినట్టు నేను అర్థం చేసుకున్నాను. అయితే బైబిల్ గ్రంథం భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించినప్పుడు ఒక సందర్భాన్ని, ఒక ఉద్దేశాన్ని, భవిష్యత్ ప్రణాళికని ఇట్లాగన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాయిస్తూ ఉంటాడు. అందుకనే బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఎట్లా ధ్యానించమని చెప్పాడంటే, పరిశీలనగా చేసి దాన్ని చదువుకోవాలి, ధ్యానించాలి అని రాశాడు. ఇక్కడ కాసేపు ధ్యానం చేద్దామని నా మనసు కోరుతోంది. బైబిల్ గ్రంథాన్ని బోధించడానికి దైవజనులు ఉన్నారు. మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చక్కగా చాలా ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, చాలా సంగతులు వింటున్నాం. కానీ మనం చెయ్యవలసినటువంటి పరిస్థితి, చెయ్యలేనటువంటి పరిస్థితి ఏంటంటే, వ్యక్తిగతంగా నేను ధ్యానించటం. నేను వాక్యం వింటున్నాను, హ్యాపీ, బలపరచబడుతున్నాను, హ్యాపీ. అయితే వ్యక్తిగతంగా నేను ధ్యానించటం అనేటటువంటి ప్రక్రియ రావాలి. అప్పుడు ఏమవుతారంటే, మీకు మీరే మంచి పత్రికల్లాగా, మంచి బలమైనటువంటి దేవుని సన్నిధిలో ఒక సాధనంలా తయారు. ఎంతసేపు హాస్పిటల్లో పడుకోబెట్టిన పేషెంట్ కి ఇంజక్షన్లు ఇచ్చినట్టు, టాబ్లెట్లు ఇచ్చినట్టు, వాడికి చక్కగా వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ ఆవిడ ఆహారం వండి వాడికి తినిపిస్తే వాడు దర్జాగా తిని పడుకున్నట్టు వాడు అలాగా బతుకుతా ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం? పేషెంట్ అంటాం, బలహీనుడు అంటాం. జీవితకాలం నీవు వింటూనే, జీవితకాలం నీవు తింటూనే, జీవితకాలం నీకు నువ్వే అలాగా బతికేస్తా ఉంటే నువ్వు ఎప్పుడు బలవంతుడుగా అవుతావు దేవునిలో? అంటే నువ్వు ఎప్పుడు బలవంతుడు అవుతావంటే, నీకు నీవుగా వాక్య ధ్యానాన్ని ప్రారంభించినప్పుడు మాత్రము బలవంతుడు అవుతావు. గుర్తుపెట్టుకోండి, బలవంతుల జోలికి చీకటి రాలేదు. అది మీకు అర్థం అవ్వాలి. బలవంతుల జోలికి చీకటి రాలేదు. ఎందుకు రాలేదంటే, దేవుని యొక్క శక్తి వానిలో ప్రవేశిస్తూ ఉంది కాబట్టి. దైవ ధ్యానం ద్వారా దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బలము వాడిలోనికి ప్రవేశిస్తుంది కాబట్టి చీకటి వాడి జోలికి రాలేదు. ఇది బండ గుర్తు. అయితే బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నామా లేదా అనేది మాత్రం మనకు కాసేపు ఆలోచన చేసుకుందాం. ధ్యానం అంటే ఎట్లాగా అనే సంగతి చెప్పడానికి ట్రై చేస్తున్నాం.
నేను ఈ వచనం చదివినప్పుడు నాకు చాలా డౌట్ వచ్చింది. ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. అవునా కాదా? నేనంటాను, ఇప్పుడు పౌలును వెంబడించాలా, క్రీస్తుని వెంబడించాలా? క్రీస్తుని నేను పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటే, నేను ఎవరిని పోలి నడుచుకోవాలి? ఇప్పుడు పౌలును పోలి నడుచుకోవాలా, క్రీస్తుని పోలి నడుచుకోవాలా? మరి పౌలును పోలి నడుచుకునేటట్టయితే ఇంక క్రీస్తు ఎందుకు? ధ్యానం అంటే ఇట్లా చేయడం మొదలెట్టమాట. ప్రశ్న పడాలి. ఆ ప్రశ్న పడినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం కూడా వాక్యమే చెప్తుంది. అయితే చాలా మందిలో ఉన్నటువంటి ఒక బలహీనమైనటువంటి ఘట్టం ఏంటంటే, వాక్యాన్ని చాలా మంది సరిగా వినరు, అర్థం చేసుకోరు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 17వ వచనం చదువుతున్నాయి. చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చాలమ్మ. యోహాను భక్తుడు గురించి ఈ గ్రంథంలో రాయబడినటువంటి విషయం. ఆయన్ని పద్మాసు ద్వీపంలో వేశారు. పద్మాసు ద్వీపంలో వేస్తే అక్కడి నుంచి ఒక దేవదూత వచ్చి అతన్ని అలాగ తీసుకుని పరలోకం తీసుకెళ్లి, పరలోకంలో ఒక్కో దృశ్యం చూపించటం మొదలుపెట్టింది. ఆ దృశ్యాలన్నీ చూస్తా ఉన్నాడు. చూసిన తర్వాత దేవుణ్ణి ఒక్కసారి ప్రత్యక్షత కనబడినప్పుడు అతడికి జరిగినటువంటి అనుభవాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. నేను అది చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అంటాడు. దేవుని సన్నిధిలో ఈ మాట రాయించడానికి కారణం ఏమిటంటారు? నేను చచ్చిన వాడిని వల్లే పడ్డాను, ఇవన్నీ అవసరమా? నేను చూశాను, దేవుడు ఇలా కనబడ్డాడు, నేను విన్నాను, దేవుడు ఇలా చూశాడు, నేను మాట్లాడాను, దేవుడు ఇలా సమాధానం చెప్పాడంటే సరిపోతుంది కదా? నేను చూసినప్పుడు పడిపోయాను, నేను చూసినప్పుడు ఇలా అయిపోయాను. ఈ సన్నివేశాలు కూడా దేవుడు ఎందుకు రాయించాడనే విషయం మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. చాలాసార్లు చదువుతాం కానీ మన మనసు అతడు ఎందుకు పడిపోయాడు అనే దాని మీద వెళ్ళాం. సరే, పడిపోయాడు అంటే మనం ఏమనుకుంటామంటే అంత తట్టుకోలేక పడిపోయి ఉంటాడు అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు రాయించాడు అనే సంగతి మీకు అర్థం అవడం కోసం చెప్తాను. చిన్న విషయం కూడా బైబిల్ గ్రంథంలో ఏదో ఒక విషయాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. చూడాలి ఎందుకు రాయించాడు అంటారు. అట్లా ఒక మనిషి ఏదైనా విషయాన్ని చూసినప్పుడు అతడి యొక్క మనోస్థితి కానీ శరీర స్థితి కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాడు. రోడ్డు మీద వెళ్తున్నాం, భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళకి దగ్గర సంబంధించిన వ్యక్తులే రక్తం మడుగులో కొట్టుకుంటున్నారు. వాళ్ళని ఏదో జరిగిందని గబగబా దగ్గరికి వెళ్ళినప్పుడు అది చూడటానికి ఏమవుద్దంటే చూసిన వెంటనే ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి, స్పృహ కోల్పోతారు. ఎందుకంటే మానసికంగా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు, శారీరకంగా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఒకసారి ఆబ్సెంట్ అయ్యి, ఎప్పుడైతే మైండ్ ఆబ్సెంట్ అయిపోయిందో వాడు ఆటోమేటిక్ గా అన్కాన్షియస్ లోకి వెళ్తాడు, స్పృహ తప్పిపోతాడు. యోహాను భక్తుడు పరలోకంలో ఈ సన్నివేశాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అయితే నేనంటాను ఇతడు ఏమి యాక్సెప్ట్ చేయలేక పడిపోయాడు అని అంటాను. ఏమి యాక్సెప్ట్ చేయలేక పడిపోయాడంటే, నేను దేవుడు అంటే నాకు ఒక ఊహ ఉంటుంది, నాకు ఒక పద్ధతి, నాకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ లో భగవంతుని కొలుస్తా ఉంటాను. నేను పరలోకంలోకి వెళ్ళినప్పుడు నా ఇమాజినేషన్, నేను ఊహించుకున్న విషయాలు కానీ నేను అనుకున్నటువంటి విషయాలు కానీ కనబడలే. ఒకసారి భిన్నమైనటువంటి స్థితిలో, భీకరమైన స్థితిలో చూసేటప్పటికి అతడు యాక్సెప్ట్ చేయలేకపోయాడు, దాన్ని తట్టుకోలేకపోయాడు, అందుకనే స్పృహ కోల్పోయాడు. ఈ మాట ఎందుకు రాయించాడు? ఎందుకు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడంటే, నా దగ్గరకు లేఖనం వచ్చింది అనుకోండి, నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తానంటే నా మనస్సులో ఆ భావానికి దగ్గరగా ఉన్నప్పుడు, లేదా నా మనస్సులో నా ఇష్టానికి అది దగ్గరగా ఉన్నప్పుడు, లేదా నా మనస్సులో అది అంగీకారంగా ఉన్నప్పుడు దాన్ని నేను చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను, చాలా సంతోషంగా దాన్ని హత్తుకుంటాను. ఇన్ కేస్ దైవజనులు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎవరైనా వచ్చి నా మనస్సులో ఉన్న భావాలకు వ్యతిరేకంగా గనక ఏదైనా విషయం చెప్పాడు అనుకోండి, అస్సలు యాక్సెప్ట్ చేయండి. దాన్ని యాక్సెప్ట్ చెయ్యకపోవడమే స్పృహ తప్పి పడిపోవడం.
అందుకని అతను రాసిన మాట ఏంటంటే, నేను చచ్చిన వాడి వలే. అంటే కనబడుతోంది, వినబడుతోంది, పక్కన మనుషులు కనబడుతున్నారు, కానీ నా స్థితి ఎలా ఉందంటే చచ్చిన వాని వలే ఉన్నాను నేను. అంటే వినలేని వాడిగా ఉన్నాను, చూడలేని వాడిగా ఉన్నాను, గ్రహించలేని వాడిగా ఉన్నాను, కనీసం దానికి స్పందించినటువంటి వాడిగా నేను ఉన్నాను అని చెప్పి ఒక యోహాను భక్తుని యొక్క అనుభవాన్ని చెప్పడం మొదలు పెట్టింది. యాక్సెప్ట్ చేయరు చాలా మంది. దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీతో మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయడం మొదలు పెట్టినప్పుడు, నువ్వు నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడు, నా మనోభావాలకు, నా ఇష్టాలకు, నా ఉన్నటువంటి ఆలోచనల ప్రపంచానికి మించి మాట్లాడటం మొదలు పెట్టు. నేను వాటిని యాక్సెప్ట్ చేస్తేనే నాకు అది అర్థం అవ్వడానికి ట్రై అవుతుంది. నేను విన్నండి, నేను అస్సలు విన్ను, నేను చేయనండి, నాకు నచ్చలేదండి, అది కరెక్ట్ కాదండి అని నువ్వు చెప్పావు అనుకో, అక్కడ ఏమవుతావు అంటే నువ్వు పేషెంట్ అవుతావు, నెక్స్ట్ వాడు దాటుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పరలోకంలోకి వెళ్ళాక దేవుడు పరలోకంలో అడిగేటటువంటి విషయం ఏంటంటే, మీరు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్పండి, ఎవడైనా విన్నాడు వినలేదు కాసేపు పక్కన పెట్టండి, అక్కడి నుంచి మీరు వచ్చేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, మీ పాదధూళిని అక్కడ దులిపేసి వచ్చేసేయండి. ఎందుకని దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, వాక్యం నువ్వు అక్కడికి వెళ్ళావా అని అడిగితే, వాక్యం నేను వెళ్ళాను అని చెప్పు. ఇతని పాదధూళి చెప్పు, దిగో నేను అంటుకున్న ధూళిని అతని పాదం అక్కడే దులిపాడు, ఆ ధూళిని నేనని చెప్పు. నువ్వు యాక్సెప్ట్ చెయ్యకపోతే అది నీకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి దేవుని యొక్క మాట ధ్యానం చేస్తున్నప్పుడు ఈ జ్ఞానం మీకు కలుగుద్ది. దేవుని యొక్క మాట మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయం మీకు అర్థమవుతా ఉంటది. నేను చదివినటువంటి లేఖనం ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. నేను అనే ప్రశ్న ఏంటంటే, నేను ఇప్పుడు క్రీస్తుని అనుసరించాలా, పౌలుని అనుసరించాలా? అది నా ప్రశ్న. అతని వైపు చూపిస్తే మరి క్రీస్తుని ఎవరు అనుసరించాలి, ఎలా అనుసరించాలి? ఇది బైబిల్లో ఇట్లాంటి విషయాలు ఉంటాయి. ఒక దైవజనుడు అంటే ఒకరికి చాలా ఇష్టం, భక్త సింగ్ గారు చాలా ఇష్టం. నేను అంటాను, భక్త సింగ్ గారిని అనుసరించాలా, భగవంతుని అనుసరించాలా? నేను అంటాను, ముంగమూరు దేవదాసాయి గారిని అనుసరించాలా, భగవంతుని అనుసరించాలా? అలా అయినప్పుడు పౌలుని ఎలా అనుసరించాలంటా నేను. అసలు పౌలుకి ఏం కనబడింది అది అడిగితే, ఆ పౌలుని ఒక్కసారి మనం ధ్యానం చేస్తే, అంటే ఇట్లా పరిశీలన చేయడం మొదలు పెడితే అసలు పౌలు చెప్పిన విషయం ఏంటో అర్థం. ఇప్పటివరకు నేనేమనుకున్నాను, నన్ను అనుసరించాను అనుకున్నాను. అసలు ఏం చెప్పాడు పౌలు అర్థం అవ్వాలంటే పౌలుకి ఏం కనబడింది అనేది మనకు తెలియాలి. ఆ విషయాన్ని చెప్తా ఉంటాడు. చూడండి, పౌలు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. నిజంగా పౌలు చెప్పిన మాట ఏంటి, మనం చదివిన మాట ఏంటి? ఆకాశం నుంచి ఒక వెలుగు భగ్గున మండింది, ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వచ్చింది, ఎందుకురా నన్ను హింసిస్తున్నావు నువ్వు అని అడిగింది. మునికోణలకు ఎదురు ఎందుకు దన్నుతున్నావురా అని అడిగింది. అంతే, నా కళ్ళు పోయినాయి, నాకు ఏం తెలియాలో అడగాలో తెలియక, ఎవరో ప్రభువా నువ్వు నన్ను అడిగే నేను, అక్కడ వరకే. అవునా కదా? ఏం కలిగింది అక్కడ? వెలుగు చూశాడు. నిజానికి వెలుగే చూశాడా? పౌలు వెలుగు మాత్రమే చూశాడా? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాడు. ఏమంటాడండి? అక్కడ ఏం రాశాడు? వెలుగు కనబడింది అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? దర్శనం అన్నాడు. అంటే పౌలుకి ఆకాశంలో వెలుగుగా ఒక దర్శనం కనబడింది అని అంటాడు. అయితే నిజానికి ఆ దర్శనం ఏమిటి? మరలా చెప్తున్నాను, 19వ అధ్యాయము 15వ వచనం ఆ దర్శనం చెప్తున్నాడు. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెను, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెను ఇతనికి చూపుతులని అతనితో చెప్పాను. ఏంటంట? ఏం చూపిస్తాడట? అనుభవించవలసిన విషయాలు, చెయ్యవలసిన కార్యాలు,
భూమి మీద జరగవలసినటువంటి దేవుని విషయాలు ఇవన్నీ నేను చూపిస్తానని చెప్పిండు. ఆ చూపించు అవన్నీ చూసినటువంటి పౌలు చెప్పే మాట ఏంటంటే, నేను వెలుగును చూశానని మాత్రమే చెప్తాడు. జనరల్ గా నేను వెలుగే కనబడింది అనుకుంటాను, కానీ లోపలికి వెళ్ళి నేను ధ్యానించడం మొదలు పెట్టినప్పుడు దేవుడు అతనికి ఏం చూపించాడో నాకు అర్థం అవుతుంది. పౌలు ఆ దర్శనం కోసం, ఈ దర్శనం నెరవేర్చడం కోసం జీవితకాలం కష్టపడ్డాడు. అంటే పౌలుకి దేవుడు ఏ దర్శనం అయితే ఇచ్చాడో ఆ దర్శనం నెరవేర్చడం కోసం పౌలు జీవితకాలం కష్టపడ్డాడు. కొరడాలతో దెబ్బలు తిన్నాడు. ఒక్కొక్కసారి ఆ కొరింథీయులకు పత్రికలో రాస్తా ఉంటాడు. ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా భయం కూడా వేస్తా ఉంటది. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాడు. వారు క్రీస్తు పరిచారకుల పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుంది. ప్రయాసతోను కష్టముతోను, తరచుగా జాగరణతోను, ఆకలి దప్పికలతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటుంది. ఇంకను చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇవి కాక సంఘములన్నిటిని గురించి చాలు ఏమన్నాడు? పౌలుకి దేవుడు చూపించింది వెలుగా, ఇంత విషయమా? దేవుడు చాలా క్లియర్ గా చూపించాడు పౌలు గారికి. నేను అవన్నీ అనుభవించాను. నాకు ఈ అధ్యాయం చదివినప్పుడు, ఈ వచనం చదివినప్పుడు ఒక చోటకు వచ్చేటప్పుడు కళ్ళంటే నీళ్ళు వస్తాయి. దిగంబరిగాను అంటే బట్టలు లేవా కట్టుకోవడానికి? ఇంత కష్టపడి, ఇంత పరిచర్య చేసి, ఇంత శ్రమపడి, ఇన్ని గుద్దులు, దెబ్బలు, బాధలు ఇవన్నీ తిని అంత కష్టపడుతున్న వాడికి లాస్ట్ లో చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను దిగంబరిగా కూడా ఉన్నాను, బట్టలు కూడా లేని పరిస్థితిలో నేను భక్తి చేశానని చెప్తాను. అంటే ఏ దర్శనం కోసం పౌలుని పిలిచాడో ఆ దర్శనాన్ని పౌలు కంప్లీట్ చేస్తూ చెప్తాడు తిమోతికి రాసిన పత్రికలో, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు అంటే నా పరుగు కడముట్టించి తిని. అంటే పౌలుకి దేవుడు ఏ దర్శనాన్ని అయితే ఇచ్చాడో ఆ దర్శనాన్ని పౌలు చాలా జాగ్రత్తగా వెంబడించాడని చివరి వరకు సాక్ష్యం చెప్తాడు. ఇక్కడ క్రీస్తును గురించి ఎందుకు చూపించాడు పౌలు అంటే, యేసు క్రీస్తు కూడా తండ్రి తనకు అప్పగించిన పని నెరవేర్చటంలో అలాగే శ్రమ. యేసు క్రీస్తు భూమి మీదకి రావడానికి ఎంత శ్రమ పడ్డాడో, ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా అవమానాలు పొందాడో, ఎంతగా బాధను అనుభవించాడో, ఎంతగా చేదరించుకోబడ్డాడో, ఉమ్ము వేయబడ్డాడో, కొట్టబడ్డాడో, గుద్దబడ్డాడు, ఇవన్నీ కూడా తండ్రి తనకు అప్పగించిన పని నెరవేర్చటం కోసం, ఆ క్రతువు కంప్లీట్ చేయడం కోసం యేసుక్రీస్తు కూడా దేవుని యొక్క మాటకు లోబడి, పౌలు దేవుని మాటకు లోబడి. అందుకని పౌలు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ఉన్నాడు చూసావా, ఆయన తండ్రికి ఎలాగైతే విధేయుడై తండ్రి ఆయనకి ఏదైతే చూపించాడో, అది ఎలాగైతే ఆయన చేశాడో, అలాగే నేను కూడా దేవుడు నాకు ఏదో చూపించాడో దాన్ని నేను కంప్లీట్ చేస్తున్నాను. అంటే నేను ఎలాగైతే దేవుడు నాకు చూపించింది కంప్లీట్ చేశానో, మీరు కూడా దేవుడు మీకు చూపించింది కంప్లీట్ చెయ్యండి అని చెప్తున్నాడు. అంటే పౌలు దేన్ని వెంబడించమన్నాడు? నన్ను అంటే దేవుని దర్శనమా పౌలా? నన్ను వెంబడించండి అంటే దేన్ని వెంబడించమని? మనుషుల్నా దర్శనాన్న? అంటే దేవుడు నీకు అప్పగించినటువంటి దాన్ని, నీకేదైతే ఇస్తున్నాడో దాన్ని నువ్వు అనుసరించాడు. అర్థంకి రంజిత్ తోఫీర్ గారు ఉన్నారు. దేవుడు అంత్యకాలంలో దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని, ఆ దర్శనంలో ఒక మంచి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే గ్రంథాలు. ఆ గ్రంథాలు దేవుని యొక్క సంగతిని, పరలోక సంబంధించిన విషయాలను, ఈ భూమి మీద బైబుల్ ఇచ్చినటువంటి విషయాలు, వాటిని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి చాలా మంచి గ్రంథాలు ఇచ్చారు. దేవుడు ఓఫీర్ గారి ద్వారా ఈ గ్రంథాలన్నీ రాయించాడు. ఈ గ్రంథాలన్నిటినీ రాయించాడు. నేను అంటాను,
దేవుని దర్శనాన్ని అనుసరించాలా, పౌలును అనుసరించాలా? దేవుని దర్శనాన్ని అనుసరించాలా, ఆర్డి ప్రసాద్ని అనుసరించాలా? దేవుని దర్శనాన్ని అనుసరించాలా, రంజిత్ తోఫీర్ గారిని అనుసరించాలా? నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఎవరిని అనుసరిద్దాం? మొంగమూరి దేవదాసయ్య గారిని అనుసరిద్దామా, మార్టిన్ లూథర్ గారిని అనుసరిద్దామా, జాన్ వెస్లీ గారిని అనుసరిద్దామా? ఎవరిని అనుసరిద్దాం? ఇక్కడికి అనుసరించడానికి నేను వచ్చాను అని అంటే దేవుని దర్శనం అనుసరించడానికి వచ్చానని. యేసుక్రీస్తుని కన్నది మరియమ్మ, అవునా కదా? అందరికీ తెలుసు. మరియమ్మ ద్వారా దేవుడు వచ్చాడని మరియమ్మను అనుసరిస్తే ఎంత తప్పు. అక్షరం ద్వారా దేవుని యొక్క లేఖనం భూమి మీదకి వచ్చిందని అక్షరాన్ని అనుసరించడం ఎంత తప్పు. దైవజనుడు ద్వారా లేఖనం వచ్చిందని దైవజనుడు అనుసరించడం తప్పు. పౌలు చెప్పినటువంటి క్లియర్ కట్ మాట ఏంటంటే, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు అంటాడు. అంత్యకాలంలో ఇవ్వబడిన ఆ దర్శనమునకు అంటారు. నేను కూడా అంత్యకాలంలో ఇవ్వబడినటువంటి దేవ దర్శనాన్ని అనుసరించకుండా నన్ను ప్రేమించిన, మొంగమూరు దేవదాసయ్య గారిని ప్రేమించిన, ఆర్డి ప్రసాద్ గారిని ప్రేమించిన, మార్టిన్ లూథర్ గారిని ప్రేమించిన తప్పే. ఎందుకంటే అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయును. ఇది పౌలు గారు చెప్పినటువంటి మాట. ఈ అక్షరమే కదా దేవుని మాట నాకు అందించిందని చెప్పి అక్షరాన్ని అనుసరించడం తప్పు అని బైబిలే చెప్తాను. అక్షరంలో ఉన్నటువంటి విషయాన్ని అనుసరించమని చెప్తాను. దైవజనుల ద్వారా చెప్పబడిన విషయంలో సారాంశమును అనుసరించమని బైబిల్ గ్రంథం చెప్తాను. దేవుణ్ణి అనుసరించడం అంటే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి దర్శనం, ఈ కాలంలో నీకు అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షత, ఈ కాలంలో ఈ తరానికి అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షతను అనుసరించడం మాట భక్తి. అది అనుసరించేటటువంటి మైండ్ తెచ్చుకోమని పౌలు చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు ఆయన అలాగే అనుసరించాడు, నేను కూడా అలాగే అనుసరించాను, నాలాగే మీరు కూడా ఆ దర్శనాన్ని అనుసరించండి అని పౌలు చెప్తా ఉంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే పౌలునే అనుసరించాలనుకుంటున్నారు. పౌలుని అనుసరించడం అంటే పౌలు నేను ఇలా నడిచాను రా, మీరు నాలాగే నడవండి అంటే నేను ఎలాగైతే అనుసరించానో మీరు అలాగ అనుసరించండి అని అర్థం మాట. మనుషులను అనుసరిస్తే ఖచ్చితంగా పడిపోతారు, దేవుణ్ణి అనుసరిస్తే ఎప్పటికీ నిలిచే ఉంటారు. నోవాహుకు తన తరంలో దేవుడు అనుగ్రహించినటువంటి పని, ఓడ తయారు చేయవయ్యా, ఆ ఓడ తయారు చేసి చక్కగా అందరిని ఎక్కించాలి నువ్వు అని చెప్పాడు. ఆయన చక్కగా ఆ పని చేశాడు. ఈ తరంలో అద్దంకి రంజిత్ తోఫీర్ గారికి దేవుడు ఇచ్చిన పని, మొత్తం సంస్కరణ జరగాల్సి ఉంది. ఈ సంస్కరణకు సంబంధించి దేవుడు ఈ గ్రంథాలను ఇచ్చాడు. ఈ గ్రంథాలు అందరు చదివితే అందరు కూడా బాగుంటారని. ఈ సంస్కరణ జరుగుతున్నటువంటి సందర్భంలో సంస్కరణలో దేవుని యొక్క ఉద్దేశం మీద నుంచి, సంస్కరణలో దేవుని యొక్క ఆలోచన మీద నుంచి నెమ్మదిగా పండు మీదకి సాతాను మనసును మళ్ళిస్తాను. నేను ఎవరిని విమర్శించట్లా, ఒక్క ప్రశ్న సీరియస్ గా అడుగుతాను చెప్పండి. ఓఫీర్ గ్రంథాలు చదివారు కదా చాలా మంది. ఓఫీర్ గ్రంథాలను గురించి నేను ఎవరికైనా చెప్పాలను ఏం చెప్పాలి? కనీసం నువ్వు చదివినటువంటి గ్రంథంలో చాలా విషయాలు దేవుని సత్యం చెప్తా ఉంటా. యుగాంత గ్రంథంలో చాలా సంగతులు చెప్తా ఉంటది, ఆదీప స్తంభంలో చాలా సంగతులు చెప్తా ఉంటది, పోరాడు దాంట్లో చాలా సంగతులు చెప్తా ఉంటది, యూదా గ్రంథం మీద రాయబడినటువంటి ఆ గ్రంథంలో చాలా చెప్తా ఉంటది, నిత్య చీకటి గురించి ఆ సంగతులు చాలా సంగతులు చెప్తా ఉంటాయి, విశ్వ ప్రణాళిక గురించి చాలా సంగతులు చెప్తాయి. నువ్వు చదివావు కదా. టేస్ట్ చూపించవలసినటువంటి వాళ్ళు కనీసం గ్రంథంలో ఉన్న విషయాన్ని, వాక్యాన్ని ఒక్క ముక్క వాడికి అలా అర్థం చెప్పినప్పుడు, వాడికి ఒక క్వశ్చన్ మార్క్ కనబడినప్పుడు, అలా చూసినప్పుడు ఇది నీకు అర్థం అవ్వాలా, ఈ గ్రంథం చదువు అర్థం అవుతుంది అని చెప్పామనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఎదుటి వాడికి ఫస్ట్ వాడిలో ఆతృత పుట్టించాలి, అప్పుడు వాడు వినడానికి తినడానికి అవకాశం. మనం మిలిటరీ హోటల్ పక్కంటే వెళ్ళాము అనుకోండి, ఎప్పుడే మిలిటరీ హోటల్ పక్కంటే వెళ్ళాం అనుకోండి, ముందు ఏమొస్తుంది అక్కడ? నాకు ఆలోచన ఏం రాదు అది తినాలని, కానీ వాసన నాలో ఏం చేస్తుంది? నేను అదే అంటున్నా, ఈ గ్రంథాలకు సంబంధించిన వాసన నీవు అవతల వ్యక్తికి చూపించు అంటే నేను గ్రంథం చూపిస్తాను అంటున్నారు చాలా మంది. చదవడం తప్పని అంట్లా, చదివారుగా, వివరించండి జనాలు. అంటే నేను ప్రతి చోట ఓఫీర్ గారు వివరించాలి సార్, ఇక్కడ నువ్వే ఓఫీర్ అంటా, నేను ఇక్కడ నువ్వే క్రీస్తు అంటాడు దేవుడు. విచిత్రమైన మాట అంటే నువ్వు దైవం రా అంటాడు. అంత జ్ఞానంలోనికి, అంత విశాల హృదయంలోనికి దేవుడు చూపిస్తూ పంపిస్తూ నడిపిస్తూ ఉంటే నేను వాటిని చూడకుండా, వాటిని అనుసరించకుండా, వాటి జ్ఞానాన్ని నేర్చుకోకుండా, కనీసం ఓఫీర్ గారు చెప్తున్నటువంటి మాటను కూడా నేను లక్ష్యం చేయకుండా, లేకపోతే వినకుండా, నేనేదో పరిచర్య చేస్తూ
ఇదే సత్యం అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నట్టు లెక్క. ఏ వ్యక్తి అయినా సరే చదవని పేజీలు చాలా ఉంటాయి. పౌలు గారి గురించి ఒక పేజీ చెప్పనా, మీరు చదవని పేజీ. చాలా స్నేహితులు పాపం వాళ్ళిద్దరు. బర్నబా తీసుకొచ్చి అతగాడిని తీసుకెళ్లి ఆసియా అంతా సంఘాలకు పరిచయం చేసి ఆ దూరం మొత్తం అంతా చూపించి నేర్పించి అన్ని చెప్పిన తర్వాత ఒక చోట చిన్న వివాదం వచ్చింది. ఏమని వచ్చింది? ఆ మార్క్ అన్నవాడు వద్దయా అంటాడు పౌలు. తీసుకెళ్దాం, నీకు తెలవదు అంటాడు. దానికే వాళ్ళ మధ్య వివాదం జరిగితే పౌలు తన స్నేహితుడు ఇంతవరకు నడిచినటువంటి వ్యక్తిని శీలను వదిలేసి అతను తీసుకుని వెళ్ళిపోయాడు. బర్నబాను వదిలేసి శీలను పట్టుకుని పోయాడు. ఏమన్నా పౌల్లో చదవని పేజీ చెప్తున్నాను. దేవుని దగ్గర పౌలు చెప్పొద్దా సమాధానం? పౌలు అయితే చెప్పవసరం లేదా? చదవని పేజీలు చాలా ఉంటాయి. అయితే అది తప్పని నేను చెప్పట్లేదు, అది ఎలా రైటో కూడా నేను చెప్పగలను, నాకు దగ్గర ఆన్సర్ ఉంది కానీ చెప్తాను. ఆ వ్యక్తిలో నేను చదవలేని పేజీలు చాలా ఉంటాయి. మోషేలో నేను చదవలేని పేజీలు చాలా ఉంటాయి. పొరపాటు నా పేజీ చదివాడు కోరకు, మొదలైంది అసూయ. అతడనే మేము కూడా పరిశుద్ధి మొదలైంది. అరే నువ్వు అవతల వ్యక్తిని చదవడం కాదయ్యా, ఎదురుగుండా నిలబడుతున్న మందసాన్ని చూడు అంటుంటే మోషేని చూస్తాను అంటే అది తప్ప ఒప్ప? అరే పౌలు క్లియర్ గా చెప్పినటువంటి స్టేట్మెంట్ అంటే నేను ఆయనను పోలి నడుచుకున్నాను అంటే దేవుడు ఎలాగైతే తండ్రి మాటకు లోబడి చక్కగా దేవుని యొక్క పని నెరవేర్చాడో అలాగా క్రీస్తు మాటకు లోబడి నేను దేవుని యొక్క పని నెరవేర్చాను. మీరు కూడా నాలాగా దేవుని మాటకు దర్శనానికి లోబడి ఆయన పని నెరవేర్చండి అని పౌలు చెప్తా ఉంటే నేను పౌలును వెంబడిస్తున్నామండి అంటారు ఒకరు. పౌలు వెంబడించమన్నాడా? అయితే నేను అపోస్తలుడైన పౌలు అని పేరెట్టుకుంటానండి అంటాడు ఇంకొకడు. ఇదే వివాదం ఒక చోట జరిగితే అదే పౌలు చాలా ఇబ్బందిగా చెప్పినటువంటి మాట. పౌలు ఎవడురా? చేయలేవుడు. ఆ మాట నేను అనలేనులే, ఎందుకంటే ఆ పౌలు పేరు దగ్గర నా పేరు ఎట్టుకుని అనుకోవాలి. దేవుణ్ణి వెంబడించడం అంటే దేవుణ్ణి మాత్రమే వెంబడించడం, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని వెంబడించడం అంటే ఆయన లేఖనాన్ని లేఖనం ద్వారా చెబుతున్న సత్యాన్ని అనుసరించటం, దేవుడు భూమి మీదకి పంపించిన ఆ గ్రంథాలలో ఉన్న సారాన్ని అనుసరించటం, ఆ సారాన్ని సమాజంలోనికి వెదజల్లటం. ఇప్పుడు చెప్దాం మనం ఈ మాట. నేను దేవుణ్ణి వెంబడించాను, మీరు నన్ను వెంబడించండి. దేవుణ్ణి అనుసరిస్తే గనక దేవశక్తి వాళ్ళ మీదకి వస్తా ఉంటది. దేవుని అనుసరిస్తే గనక ఆ దర్శనం నీకు ఇంకాస్త ప్రత్యక్షపరచబడతా ఉంటది. దేవుణ్ణి అనుసరిస్తే గనక ఇంకాస్త దేవుని యొక్క కార్యము నీ మీద నూతన పరచబడతా ఉంటది. దేవుణ్ణి అనుసరిస్తే గనక దేవుని యొక్క ఆలోచన ఇంకాస్త నీ మీద ప్రకాశింపజేయబడతా ఉంటది. నీ దగ్గర ప్రకాశించబట్టలేదు అని అంటే నీవు ఇంకా ఎవరినో బొమ్మగా పెట్టుకుని పూజిస్తున్నావని చెప్తా ఉంటారు. మనుష్యుల పుస్తకాలు చదవబాకండి, దేవుడు భూమి మీదకి పంపించిన గ్రంథాలను చదవండి. చదవటమే కాదు సుమా, ఆ గ్రంథం చదువుతున్నప్పుడు ఆ గ్రంథంలో నీకు ప్రత్యక్షపరచబడినటువంటి విషయాన్ని నీవు ఇతరులకు చెప్పు. ఈ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ బైబిల్లో నాకు ప్రత్యక్షపరచబడినటువంటి విషయాన్ని నేను ఇక్కడ ఎలాగైతే చెప్తా ఉన్నానో అలాగ మీరు ఒక్క మాటే చెప్పండి. నాకు అర్థమైంది ఈ మాట. ఆ నిత్య చీకటి గురించి నాకు అర్థమయ్యింది. విశ్వంలో అది ఉన్నది నాకు అర్థమయ్యింది. సాతాను దాని దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టాడు నాకు అర్థమయ్యింది. ఆ సంగతి నువ్వు సమాజానికి చెప్పాలి కదా. అది అక్కడే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా చెప్పాడు. పాములోనికి సాతాను రావడానికి ఎలాగైతే పామును బతిమలాడుకుని పాముతోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడో అలాగే విశ్వంలో నిత్య చీకటి సాతానుతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ సంగతి మీరు విన్నారు కదా చాలాసార్లు. మీరు ఎందుకు చెప్పట్లేదు సమాజానికి? మరి దైవజనులను గురించి చెప్తే చాలా మందికి ఎలా ఉంటదంటే మంచి కన్నా చెడే భయంకరంగా ఉంది సమాజం. నేను ఎంత మంచిగా చెప్పినా కూడా అవతల వ్యక్తి ఏం చేస్తాడంటే చెడును మాత్రమే ఫాస్ట్ గా తీసు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక చోట 100 కోట్లు ఎట్టి ఒక బిల్డింగ్ కట్టాడండి అంటే ఆ విషయం పెద్ద ప్రోపగాండా అవదు. అదే ముఖ్యమంత్రి వెళ్తా వెళ్తా ఆ అమ్మాయి చేయబట్టుకున్నాడండి అంటే మాత్రం ఆ విషయం మేము కూడా ప్రచారం చేయలేం, అంత ఫాస్ట్ గా ప్రచారం. ఎందుకని? చెడుకు వెళ్ళినంత ప్రచారం మంచిగా ఉండదు. దైవజనుల మీద చాలా మంది మీద ఆర్డి ప్రసాద్ గారితో సహా చాలా మంది మీద బ్యాడ్ ప్రోపకాండా ప్రపంచంలో ఉంది. దేవదాసయ్య గారి మీద ఉంది, మార్టిన్ లూథర్ గారి మీద ఉంది, జాన్ వెస్లీ గారి మీద ఉంది, చాలా మంది మీద ఉంది. ఎందుకని? వాళ్ళ గురించి అలాగెళ్ళిందంటే అంతే, లోకంలో ప్రచారం వెడుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే లేఖనంలో ఉన్న దేవ దర్శనాన్ని మీరు పరిచయం చేస్తే
ఆ దర్శనం విషయంలో ఎక్కడ బ్యాడ్ లేదు. ఎందుకంటే బ్యాడ్ ఉన్న దేవుడు అగ్ని వంటి వాడు దాన్ని కాల్చేస్తాడు. అపోహను కాల్చగలుగుతాడు, అనుమానాలు తీర్చగలుగుతాడు, సందేహాలను పూర్తిగా నివృత్తి చేయగలుగుతాడు. ఈ దర్శనాన్ని మీరు పరిచయం చేస్తే ప్రతి వ్యక్తిలోనూ ఒక జ్యోతి అనేది మాత్రం మొదలవుతా ఉంది. ఆ వ్యక్తులను అనుసరించేటటువంటి స్వభావంలో నుంచి దర్శనాన్ని అనుసరించేటటువంటి స్వభావంలోనికి రండి. లేఖనముల యొక్క సారమును అనుసరించేటటువంటి స్వభావంలోనికి రండి. దేవుడు ఈ భూమి మీద ఈ కాలము ప్రవక్తతో చెప్పించబడినటువంటి ఆ లేఖనము యొక్క సారమును అనుసరించడానికి రండి. దైవజనులైన ఆర్డి ప్రసాద్ గారి ద్వారా దేవుడు చెబుతున్నటువంటి ఆ దర్శనంలోనికి రండి. ఆ దర్శనంలోనికి వస్తే మీ జీవితాలు దేవునిలో ఫలవంతభరితమవుతాయి. అంటే మీ జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశము సంపూర్తిగా నెరవేర్చబడవలసి ఉంటుంది. మరలా చదువుతున్నాను చూడండి, చివరిసారిగా కొరింథీయులకు రాసిన పత్రిక మూలవాక్యం. జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఈ మాట అర్థమైందా? దైవజనులను జ్ఞాపకం చేసుకుంటూ అప్పగించబడినటువంటి దర్శనాన్ని అనుసరిస్తున్నానని నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అంటాడు. మనం ఏం చేస్తాం? దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దైవజనులను అనుసరిస్తున్నాం అంటాం. ఉల్టా పుల్టా అంటారు. ఎవరైనా సరే దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని అనుసరించండి, మీకు ఇచ్చిన లేఖనాన్ని అనుసరించండి, మీకు అయినటువంటి ప్రత్యక్షతను మీ వాళ్ళకు చెప్పండి. ఎక్కడ చెప్పాలనుకుంటున్నారు అక్కడ చెప్పండి. ఎవరికి చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అంటే ఏదో పెద్ద ప్రసంగం చేయమని కాదు. ఓ 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, లేదా ఒక మాట చెప్పేసి వచ్చేసి అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక, ఆ గ్రంథ ప్రణాళిక భూమి మీద నెరవేరుతుంది. దేవుడు తన దాసుని ద్వారా ప్రత్యక్షపరిచినటువంటి ప్రత్యక్షత భూమి మీద నెరవేరుతుంది. దేవుని యొక్క ఆలోచన నీ మీద నెరవేరుతుంది. దేవుని యొక్క ఆలోచన మన సంఘాల మీద నెరవేరుతుంది. దేవుని యొక్క ఉద్దేశం మనందరిలోనూ అలా నెరవేరాలంటే పౌలు ఏదైతే చెప్పాడో అది జాగ్రత్తగా అనుసరించాలి. నేను క్రీస్తుని వెంబడించాను, ఎలాగ వెంబడించాను, ఎలా నడుచుకున్నాను, ఎలాగ లోబడ్డాను, ఎలాగ ఆయన వెనకాల వెళ్ళాను, అలాగ మీరు కూడా నాకులాగే దేవుణ్ణి వెంబడించండి, దర్శనాన్ని వెంబడించండి అని చెప్తున్నటువంటి మాట అది. దర్శనాన్ని వెంబడిద్దాం, దైవజనులను గౌరవిద్దాం, వ్యక్తులను కాకుండా దేవుని యొక్క దర్శనాన్ని చూద్దాం, దేవుని ఆలోచనలో అడుగులు వేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక.